పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు నందు ప్రియ విశ్వాసులారా, నేటి మొదటి పట్టణములో పౌలు గారు సంఘ పెద్దలకు ఇచ్చిన సందేశం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం నుండి తీసుకొనబడింది. పౌలు గారు మిలేతు సంఘములో సువార్త సేవ చేస్తున్న తరుణములో తాను యెరూషలేము నగరానికి వెళ్లాలని పవిత్రాత్మ ద్వారా తాను తెలుసుకున్నాడు. ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయే తరుణములో ఎఫెసు సంఘంలో ఉన్న పెద్దలతో తాను మాట్లాడాలని తలచి వారికి సందేశాన్ని పంపించి ఉన్నాడు. ఆ సంఘ పెద్దలు పౌలు గారిని కలుసుకున్నప్పుడు పౌలు గారు వారికి అనేక విషయాలు తెలియజేసి ఉన్నాడు. తాను వారి యొక్క సంఘములో పనిచేస్తున్నప్పుడు, సువార్త పరిచయం చేసినప్పుడు తాను ఏ విధంగా వారిని బలపరిచినది, ఐక్యపరిచినది అని వారికి గుర్తు చేసి ఉన్నాడు. వారందరూ కూడా దేవుని చేత ఎన్నిక చేయబడ్డారని, వారందరూ కూడా సంఘానికి కాపరులుగా ఉన్నారని, నాయకులుగా ఉన్నారని తెలియజేస్తున్నాడు. సంఘాన్ని మీరు ఐక్యపరచాలి, బలపరచాలని తెలియజేస్తున్నాడు. సంఘంలో ఉన్న విభేదాలను మీరు తొలగించాలి అని కూడా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరులారా, పౌలు గారు తన యొక్క సందేశంలో సంఘ పెద్దలకు తెలియజేస్తున్నాడు. నేను వెళ్లిపోయిన తర్వాత సంఘంలో కొంతమంది వ్యక్తులు తోడేళ్లాగా పుట్టుకొస్తారు. అటువంటి వారు సంఘాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, సంఘాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నాడు. మన సంఘాల్లో కూడా కొంతమంది వ్యక్తులు తోడేళ్లాగా సంఘాన్ని బలహీనపరచడానికి, సంఘములో ఉన్న ఐకమత్యాన్ని తీసివేయటానికి ప్రయత్నించేవారు లేకపోలేదు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎవరైతే తమ స్వార్థం కోసం పనిచేస్తారో, తమ పేరు కోసం పనిచేస్తూ ఉంటారు, అటువంటి వారందరూ కూడా ఈ సంఘములో ఉండే తోడేళ్లాంటి వారే. ప్రియా సహోదరి సహోదరులారా, మరి తొలగిపోవాలంటే సంఘస్థులుగా మనందరము చేయవలసింది ఏంటంటే క్రీస్తును కేంద్రంగా చేసుకుని జీవించటమే. మన స్వార్థం కోసం కాదు సంఘములో సభ్యులుగా కొనసాగేది, మన సుఖం కోసం కాదు, మన పేరు కోసం కాదు, క్రీస్తు యొక్క మహిమ కొరకు సంఘములో కొనసాగాలి. మరి ఇటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటే మనము క్రీస్తును కేంద్రంగా చేసుకుని మనం జీవించాలి. ప్రియా మిత్రులారా, పౌలు గారు సంఘ పెద్దలను వీడి తాను యెరూషలేముకు వెళ్లే తరుణంలో వారందరితో కలిసి మోకరించి వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా సంఘములో ఉన్న పెద్దల కోసం, సమాజంలో ఉన్న నాయకుల కొరకు, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. సమాజంలో శాంతి నెలకొనాలంటే వీరందరూ కూడా నిస్వార్థ బుద్ధితో పనిచేయాలి. వీరందరూ కూడా నిజాయితీ కలిగి పనిచేయాలి, మంచి మనసుతో పనిచేయాలి. ఎప్పుడైతే ఇటువంటి నాయకులు, ఇటువంటి అధికారులు మన సమాజంలో పనిచేస్తారో అప్పుడు మన సమాజంలో శాంతి నెలకొల్పబడుతుంది. అప్పుడు మన సంఘాలు, మన సమాజాలు అభివృద్ధి చెందుతాయి. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి గొప్ప నాయకులను ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. నేటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థన గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. నేను ఇక ఈ లోకమున ఉండను, కాని వారు ఉందరు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారు ఒకరుగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నా కొసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని. లేఖనము నెరవేరుటకు ఒక భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడనూ నశింపలేదు. కానీ నేనిప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయములో చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియా విశ్వాసులారా, యేసు ప్రభు తన యొక్క వీడ్కోలు సందేశములో తన శిష్యులకు అనేక విషయాలు తెలియజేశాడు. తన యొక్క శ్రమల గురించి, తన యొక్క మరణం గురించి ప్రభు తెలియచేస్తూ వారు ధైర్యంగా ఉండాలని, భయపడకూడదని ప్రభు వారికి తెలియచేసి ఉన్నాడు. అంతేకాకుండా తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి దేవుడు వారికి సహాయం చేయాలని, ఈ లోకములో వారు క్రీస్తు సాక్షులుగా జీవించే క్రమంలో వారు దేవుని యొక్క శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకములో యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు వారిని
సంరక్షించి ఉన్నాడు, వారిని భద్రపరిచి ఉన్నాడు. ప్రభు వారి నుండి భౌతికంగా దూరం అవుతున్న తరుణంలో వారిని తండ్రికి అప్పచెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నేటి మొదటి పట్టణములో పౌలు గారు ఎఫెసు సంఘ పెద్దల కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు. వారందరూ కూడా ఐక్యంగా జీవించాలని, సంఘాన్ని సంరక్షించాలని వారి కోసం ప్రార్థించి ఉన్నాడు. ప్రభు, అదే విధముగా మేము కూడా మా నాయకుల కొరకు, మా అధికారుల కోసం ప్రార్థన చేయుచున్నాం. ప్రభు, నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థించి ఉన్నాడు. కష్టకాలంలో వారు ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసముతో నీ శక్తితో నింపబడాలని ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రభా, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ రోజున ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారందరి యొక్క విన్నపాలను దయతో మన్నించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.